తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరు కావాల్సి ఉండగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇండియాకు వచ్చేందుకు వీసా అందిందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరవలసిన ప్రభాకర్ రావు ఇండియాకు రాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై 14 నెలలు కావస్తున్నా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాకుండా అమెరికాలో ఉంటున్నాడు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని సిట్ బృందానికి తెలిపి కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించడంతో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. దీంతో పాస్పోర్టు జప్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రభాకర్ రావు ఇండియా రాకుండా బ్రేకులు పడ్డాయి. మరోవైపు అమెరికా కాన్సులేట్ కేంద్రం సహకారంతో ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో పోలీసు అధికారులను విచారించి అరెస్టు చేయగా జైలుకు వెళ్లి బెయిల్పై తిరిగొచ్చారు. శ్రవణ్ రావు కీలక సూత్రధారిగా భావించిన పోలీసులు ఇప్పటికే 4 సార్లు విచారణ జరిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉండి సుప్రీంకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయకుండా విచారణ జరిపేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఇండియాకు ప్రభాకర్ రావు వచ్చేందుకు 1 టైం ట్రావెలింగ్ పాస్పోర్టును జారీ చేసేందుకు సిట్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ప్రభాకర్ రావును హైదరాబాద్ కి రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసిన సిట్ బృందం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇండియన్ ఎంబసీ ద్వారా అమెరికా ఎంబసీకి 1 టైం ట్రావెల్ వీసాకు ఆదేశాలు జారీ చేసింది. ట్రావెల్ వీసా అందుకున్న తర్వాత 3 రోజుల్లో సిట్ ఎదుట హాజరవుతానని సుప్రీంకోర్టుకు లేఖ ద్వారా తెలిపారు ప్రభాకర్ రావు. అయితే ప్రభాకర్ రావు 1 టైం ట్రావెల్ వీసా తీసుకున్నాడా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే అసలు నిజాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు వేరే దేశానికి వెళ్లాలని అనుకున్నా వెళ్లలేని పరిస్థితి ఉంది. అమెరికాలో ఉన్న ప్రభాకర్ ఇండియాకు వచ్చి విచారణలో ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు ట్యాపింగ్ చేయడంతో గత ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉందో తెలుస్తుందంటున్నారు అధికారులు.